మొత్తం గూగుల్ ఉన్నది. అట్లా తప్పు, అది మనం అలాగే వేరే 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 బైబిల్ గ్రంథం మొత్తం అనరాదు. యెహోవా గ్రంథం, యెహోవా ధర్మశాస్త్రం. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్నాయి క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, ముస్లిం దేశాలు. యెహోవా ధర్మం లేదు. వేరే గ్రంథం క్రిస్టియన్ దాంట్లో ఒక భాగం. హిందూ దాంట్లో శైవులు వైష్ణవులు ఎట్లుంటారో, హిందూ దాంట్లో శైవులు వైష్ణవులు ఎట్లుంటారో, బౌద్ధంలో మహాయాన్, ఈనాయన్, వజ్రాయన్ ఎట్లుంటుందో, ముస్లింల దాంట్లో కూడా 2 వర్గాలు ఉన్నాయి, షియా సుఖ్య ఏదో ఉన్నది. తర్వాత అంటే ఇంట్లో అన్ని ఒకటే ధర్మములకి వెళ్ళి నేర్చుకున్న విద్వానులు వేరే వేరే మార్గంతో పోయి ఆయా సంఘాలను ఏర్పాటు చేసుకుని ఆయా పేర్లు పెట్టుకున్నారు. క్రిస్టియన్ ధర్మానికి ఇజ్రాయెల్ అంటే ముస్లిం యెహోవా ధర్మానికి డెడ్ అగెనిస్ట్. వాళ్ళే దీన్ని ధర్మానికి వెగ్నెస్ట్ కాదు, వాళ్ళ యొక్క విచారానికి. అదే విచారం అంటే ధర్మం వేరు, మతం వేరు, ఇలా 2 భాగాలు వేరు వేరు ఉంటాయి. ధర్మం అంటే అదే వాళ్ళ విధానం, వాళ్ళ యొక్క ధర్మం అంటే వేరు, మతం అంటే వేరు. మతం అంటే ఇద్దరి మధ్యలో భాగాల. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, మనం ఇద్దరం కూడి మహానీయుల యొక్క ఆలోచనతో నడుపుతానని ప్రయత్నం చేస్తాం. కానీ మీరు ఎలా పనిచేస్తాను? క్రిస్టియన్ ధర్మం పని. నేను ఎలా పనిచేస్తానా? బౌద్ధంలో పనిచేస్తానా? అంటే మనం అందరం దేని గురించి ప్రయత్నం చేస్తాను? మన సమాజం ఏదైతే వెనకబడినదో, సమాజం ఏదైతే అజ్ఞానం వైపు నడుతుందో, సమాజం ఏదైతే మూఢనమ్మకాలు ఉన్నదో, ఆ మూఢనమ్మకాలున్న సమాజాన్ని జ్ఞానం వైపు నడిపించడానికి, చీకట్లోని చైతన్యపరచడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ మన మార్గము, అందరి మార్గం ఏంటిది? మన సమాజాన్ని, మన సామాజిక వర్గాలను చైతన్యపరచుడు, అజ్ఞానంలో ఉన్న వాళ్ళని జ్ఞానం వైపు, అంధకారంలో ఉన్న వాళ్ళని ప్రకాశం వైపు నడిపించడానికి మాత్రమే పనిచేస్తాను. కాకపోతే మీ మార్గం వేరు, మా మార్గం వేరు, కానీ కేంద్రం ఒకటే కదా. మన దారులు వేరైనా కేంద్రం ఒకటే కదా. మరి అసొంటి అయినప్పుడు వీళ్ళు ఎందుకు కొట్లాడతాను? ఇప్పుడు దేని గురించి కొట్లాడతాను మీకు తెలుసా విషయం? దేని గురించి కొట్లాడతాను? అక్కడ ఆధిపత్యం చలామణి కావచ్చు. ఒకరు ఆధిపత్యం, దేని గురించి ఆధిపత్యం? అక్కడ ఏదైతే ఉన్నదో వనరులు, అక్కడ శక్తి, ఈ వచ్చింది భారతదేశం లడాయి వచ్చింది మొత్తము సంపద కోసమే. సంపద కోసమే లడాయిలు చాలైనాయి, ఆస్తులు పంపకాల కోసమే. నీ ఏ లడాయి చూసినా పెత్తనం కోసము, ఆస్తుల కోసమే. ఇప్పుడు భారతదేశం నడిచే చరిత్ర అంతా బహుజనులకు మధ్యలోన, బ్రాహ్మణులకు మధ్యలో జరిగిన లడాయే భారతదేశం చరిత్ర. మీరు ఏ చరిత్ర చూడండి, మీరు భాగవతాలు కొన్ని తెలుసు. భాగవతంలో చూడు, అడ్డం బొట్టోడిని పొడుగు బొట్టోడే చంపండి. ఎప్పుడైనా పొడుగు బొట్టోడు అంటే వైష్ణవ మార్గంతో నడిచేటోడు, శైవ మార్గంతో నడిచేటోళ్ళు అడ్డం బొట్టోళ్ళు, వీళ్ళని మాత్రమే చంపబడ్డది. అంటే దీని దేనికోసం? మరి అందరూ ఒకటే కుటుంబం నుంచి బయటికి వెళ్ళే వాళ్ళము, ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంతో సమాజాన్ని అభివృద్ధి పరచడానికి వెళ్ళినప్పుడు మనలో భేదం ఎందుకు? మనకు లడాయి ఎందుకు? మరి ఇసొంటప్పుడు ప్రపంచం గురించి ఇప్పుడు అది క్రీస్తు పూర్వము మహనీయులు ఎప్పుడో చెప్పిండు, మనిషి యొక్క ఆలోచనలు ఏ విధంగా మారుతా పోతాయో ఆ విధంగా